ప్రాచీన కళలు కావచ్చు, జానపద కళలు కావచ్చు ప్రజెంట్ అంతరించిపోతున్నాయి. అయితే అలాంటి కళల్లో కర్రసాము ఒకటి. ఆ కర్రసామును దాదాపు స్వర్ణ అకాడమీ పేరుతో కర్రసామును ఒక యుద్ధమంగా నేర్పిస్తున్నారు పిల్లలకి. కర్రసాము అంటే రాజుల కాలంలో చాలా ప్రాచీన్యం పొందిన ఆట, యుద్ధ కళ కూడా అని చెప్పుకోవచ్చు. అలాంటి యుద్ధ కళలో మన హైదరాబాద్లోనే ఉప్పల్లో నేర్పిస్తున్నారు. అది స్వర్ణ అకాడమీ వాళ్ళు నేర్పిస్తున్నారు. అసలు కర్రసాము ఎలా ఉంటుందో చూద్దాం, వచ్చేసేయండి. కర్రసాము అంటే జానపద కళ, ప్రాచీన కళ. అసలు మీకెందుకు నేర్పించుకోవాలని మీ మొదలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే జనరల్గా నేను జానపద సింగర్ని మేడం. సాంగ్స్ పాడడానికి సింగిల్గా వెళ్ళడం రావడము ఇవి జరుగుతుండేది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్న జరుగుతున్న సిచ్యువేషన్స్ రోజులు చూస్తూనే ఉన్నాం కదా. సెల్ఫ్ డిఫెన్స్ కావాలి అనిపించింది. దాంతోపాటు చిన్నప్పటి నుంచి ప్రాచీన కళ నేర్చుకోవాలనిపించింది. మిస్ అయిపోయాను, ఊర్లలో దొరకలేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి తమిళనాడు వెళ్ళి ఈ ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత ఈ ఆర్ట్ ఫామ్ ఇక్కడే అయిపోతే ఎలా అంటే నాకు ఒకదానికి వస్తే సరిపోదు కదా, ఇది అందరికి అందించాలి అని చెప్పేసి స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ సంస్థ స్టార్ట్ చేశామండి. చేసి అప్పటి నుంచి గత 10 ఏళ్ళగా ఈ ఆర్ట్ ఫామ్ని అందరికీ అందిస్తూ వస్తున్నాం మేడం. ఇట్లా ఈ కర్రసాము కాకుండా ఇంకేమన్నా కళలు నేర్పిస్తున్నారా? ప్లస్ అంటే ఎక్కడెక్కడ నేర్పిస్తున్నారు ఈ కర్రసాముని? ప్రజెంట్ ఈ సమ్మర్లో మాత్రం ఈ యూసుఫ్గూడ, ఎల్బీ నగర్, ఉప్పల్, మాదాపూర్, మణికొండ, మియాపూర్, పటాన్చెరు, శంకర్పల్లి, మామ్నారు, వరంగల్ ఇలా పలు ప్రాంతాలలో రన్ అవుతుంది మేడం ప్రజెంట్ ఈ సమ్మర్లో. ఇంకా పెద్దల సపోర్ట్ మనకు అన్ని విధాలుగా ఉంటే ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లలో చెప్పాలనే థాట్లో ఉన్నాము. ఖచ్చితంగా అందరు సపోర్ట్ అందుతుంది. ఈ విద్య అందరూ అందుకుంటారా అని ఆశిస్తున్నాం మేడం. తెలంగాణ అంటే కళకు పెట్టింది పేరు. మీరు తెలంగాణ బిడ్డగా తెలంగాణ వ్యాప్తంగా ఈ కర్రసాము అనేది ఫామ్ చేయాలనుకుంటున్నారు? అవును మేడం, ఖచ్చితంగా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆర్ట్ ఫామ్ అనేది పక్కకు పెడితే ఫిట్గా ఉంచాలి, అందరినీ యంగ్ ఇండియాగా హెల్దీ ఇండియాగా ఉంచాలనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు చిన్నపిల్లలు చిన్న పిల్లలకి అనారోగ్యాలు ఉన్నాయి, రకరకాలుగా పెద్దలు చిన్నలు అందరూ ఉన్నారు. ఇది వయసుతో సంబంధం లేదు. 5 ఏళ్ళ నుంచి ఆ కర్రను క్యాచ్ చేయాలన్న తెలివి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు చేతన ఓల్డ్ ఏజ్ అయినా సరే ఎవరైనా మన దగ్గర ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వాళ్ళకి ఇట్లా ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళ కళలను మనం నెరవేర్చాలి, వాళ్ళని ఫిజికల్గా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంచాలనే కాన్సెప్ట్లో అందరికి అందిద్దాం అన్న కాన్సెప్ట్లో ఒక 40 మందిని మేము నేర్చుకొని ఇంకో 40 మందిని ట్రైనర్లను తయారు చేస్తాం. ఎందుకంటే అన్ని చోట్ల నేను వెళ్ళలేను కదా. ఆ 40 మందిని ఇంకో 40 మందికి తయారు చేసి ఈ కళను అన్ని డిస్టిక్లకు పంపించాలి, అందరికీ అందించాలి అనే ఆలోచనలోనే ఉన్నాం మేడం. ఒక ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి రావాలంటే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మీకు ఉమెన్గా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? జనరల్గా నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను మేడం, ప్రాబ్లం లేదు. కాకపోతే మనం నేర్చుకుంటున్న విద్యను వాళ్ళు స్వీకరించి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాము. ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్లో పేరెంట్స్ని చూస్తే అసలు స్టూడెంట్స్ చెడిపోవడానికి కారణం 10% ఫ్రెండ్స్, 10% గురువులు, సొసైటీ అయితే మిగతా 80% తల్లిదండ్రులే అవుతున్నారు. ఎందుకని మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు. పిల్లలని ఆలోచించడము చేయనియట్లేదు, వాళ్ళని కష్టపడనివ్వట్లేదు. అసలు వాళ్ళు ఏదైనా చేస్తే వద్దు అనేస్తున్నారు. ఆర్ట్ ఫామ్ ఏదైనా ఉంటే 40 డేస్లో వస్తుందా, 10 డేస్లో వస్తుందా? అంత టైం కేటాయించలేరు మేడం. మా పిల్లలు ఎండకు రాలేరు, మట్టిలో ఆడలేరు. అరే మట్టిలో ఆడకుండా, శ్రమ చేయకుండా, కష్టపడకుండా ఏ ఆర్ట్ ఫామ్ వస్తుంది? కష్టపడకుండా, చెమట చిందించకుండా ఏ ఆర్ట్ ఫామ్ రాదు. ఆరోగ్యంగా ఎవరు ఉండరు. కష్టపడాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నాను. కర్రసాము విద్యకి గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా కోరుకుంటున్నారా? అవును మేడం, ఇప్పుడు ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే ఎవరి సపోర్ట్ రావట్లేదు. కనీసం గవర్నమెంట్ అంటే ఇంత ముందుకు మనకు మా స్వర్ణ ఆర్ట్స్ అకాడమీని పుష్ చేసింది గవర్నమెంటే. వాస్తవానికి గవర్నమెంట్ సపోర్ట్ వల్లనే మా సంస్థ ఈ కర్రసాము అనేది ముందుకు తీసుకొచ్చారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్న సపోర్ట్ తోటే మేము ఈ ఆర్ట్ ఫామ్ ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థని ఇంతమంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేయాలి అంటే ఆ ఖర్చు అంతా చాలా రిస్క్తో కూడుకున్నది. అన్న వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పటివరకు రన్ చేసాం. ఇప్పుడు అన్ని డిస్టిక్ల వైడ్గా ఇంకా స్ప్రెడ్ చేయాలంటే ఇంకా ఎక్కువ మొత్తంలో మనకు సపోర్ట్ అవసరం. అలా మనకు సపోర్ట్ కోసం చూస్తున్నాం. ఖచ్చితంగా సపోర్ట్ అందితే ఖచ్చితంగా ఇది అందరికీ స్ప్రెడ్ చేసేస్తాం మేడం. ఎందుకని మీకు కర్రసాము మీ బాబు నేర్పించాలనిపించింది?
ఈ ఈ యాక్టివిటీ అనేది 2 హ్యాండ్స్ యూస్ చేసి మనం చేసే యాక్టివిటీ అండి. ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల ఫ్యూచర్లో ఏవైనా మెడికల్ ఇష్యూస్ వస్తాయి, హార్ట్ అటాక్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే అటాప్సీ, ఏవైనా అలాంటి ఇష్యూస్ వస్తే వీళ్ళకి అది రెక్టిఫై చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది మొబైల్కి అడిక్ట్ అయి ఉంటున్నారు కదా, అలాంటి పిల్లల వల్ల చాలామంది చిన్న పిల్లలకి ఆటిజం అనే ప్రాబ్లం వస్తుంది. అలాంటి ప్రాబ్లం నుంచి డైవర్ట్ అవ్వడానికి, బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవ్వడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఫిజికల్ యాక్టివిటీ. అందుకని నేను ఈ సమ్మర్ క్యాంప్ పర్పస్ ఏంటి అంటే దానికోసమే చూస్ చేసుకొని జాయిన్ అయ్యామండి. మాకు ఎవరు రెఫర్ చేయలేదు, మేము ఆన్లైన్లో చూస్ చేసి జాయిన్ అయ్యాం. ఈ అబ్బాయి జాయిన్ అవ్వడం వల్ల మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 78 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 78 ఫ్లాట్ మెంబర్స్ ఈ అబ్బాయిని చూసి మోటివేట్ అయ్యి వీడు ఈవినింగ్ టైం ఆ పిల్లలకి టైం పాస్కి నేర్పిస్తున్నాడు. వాళ్ళు కూడా చూస్ చేసుకొని తీసుకొని నేర్చుకుంటున్నారు. మా అపార్ట్మెంట్లో 3 ఫ్లాట్స్ వాళ్ళు ఆటిజంకి ఎఫెక్ట్ అయ్యారు పిల్లలు. ఆ చిన్న పిల్లల ఏజ్ ఎంత ఉంటుందంటే బిలో 4 ఇయర్స్, బిలో 5 ఇయర్స్. నార్మల్గా వెళ్ళే కిడ్ కూడా ఆటిజంకి వెళ్ళిపోయింది. అప్పుడు మాకు మెడికల్గా నాకు కొంచెం ఐడియా ఉంది. సో దాని గురించి నేను తెలుసుకున్నది ఏంటి అంటే 2 హ్యాండ్స్ యాక్టివిటీ ప్రాపర్గా ఉంటే బ్రెయిన్ కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. సో దానికోసమనే ఈ కరసామ్ అనే ఒక యాక్టివిటీని మేము చూస్ చేసుకున్నాం. పేరు అపూర్వ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉండేది మల్కాజ్గిరి, కానీ బాబు గురించి అమ్మ వాళ్ళు మణికొండలో ఉంటారు. 40 డేస్ అక్కడ ఉండి క్యాంప్లో జాయిన్ చేసి, బాబుకి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, వాళ్ళ నాన్న త్రూ ఇట్లా ఇంట్రెస్ట్, సో జాయిన్ చేయించడము, ప్రత్యేకంగా మ్యామ్ గురించి ఆమె ఎనర్జీ చూసి జాయిన్ చేయించడం అయింది. చిన్నప్పటి నుంచి నాకు వీటికి నేర్పించాలని ఇంట్రెస్ట్ ఉండే, వెతుకుతా సర్చ్ చేస్తూ ఉంటే ఇట్లానే టీవీ ఛానల్స్లో చూసి మ్యామ్ నెంబర్ తీసుకొని కాల్ చేయడం జరిగింది. మేము జనవరి నుంచి వస్తున్నాము. చాలా బాగా నేర్పిస్తారు, అంటే చాలా పేషెన్స్గా. జాయిన్ అయినప్పటి నుంచి ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ హీఈస్ ఆల్సో డూయింగ్ హీస్ బెటర్. సో మ్యామ్ కూడా ఏదైనా రాకపోయినా, ఏమైనా కాకపోయినా ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్ కానీ సార్ కానీ చాలా కేర్ తీసుకొని చెప్పడం ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఓన్లీ దానికి అడిక్ట్ అయిపోయి టీవీస్కి ఆ స్క్రీన్ టైం నుంచి డైవర్ట్ అయిపోయి, అండ్ ఫిజికల్ పరంగా కూడా నౌ హీస్ ఫిట్. కర్రసామే నేర్పించాలని ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే మేము యాక్చువల్గా మేడం యూట్యూబ్ వీడియోస్ చూసినాక ఆ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళకి నేర్పించాలన్న ఆశతో వీళ్ళకి చూపించేసరికి వీళ్ళు ఇంట్రెస్ట్ ఉండే, ఇంకా ఓకే అని చెప్పి నేర్పించడానికి మేము జాయిన్ అయినాము. ఎన్ని గంటలు వేస్తావు నువ్వు? 5:30 to 6 మధ్యలో. ఎట్లా ఏంటి ఈ కరసాం వల్ల ఉపయోగాలు ఏమైనా అనిపించినాయా? బాడీ ఫిట్గా ఉంది. 5కి లేచి కర్రసాంకి వస్తావా? ఎక్కడుంటావు నువ్వు? బోడుప్పల నుంచి వచ్చావు నేర్చుకోవడానికి. ఏదో ఒకసారి చూపించి నువ్వు చూస్తాం. ఏం పేరు? నా పేరు మౌనిక. నేను ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జిఐఎస్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అంటే ఇష్టం, కానీ నేను చదువుకునే రోజుల్లో ఆ సదుపాయం లేక నేర్చుకోలేదు. ఇప్పుడు నాకు జాబ్ తర్వాత కొంచెం టైం దొరుకుతుంది, అందుకే నేర్చుకుంటున్నాను. నాకు భారతీయ సంస్కృతులన్నా, తెలంగాణ సంస్కృతులన్నా ఇష్టం. సో ఏదో ఎందుకు అని ప్రాచీన కాలం నుండి కర్రసామ అనేది మార్షల్ ఆర్ట్గా ఉంది కాబట్టి ఇది నేర్చుకుంటున్నాను. జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నావు? 3 ఇయర్స్ నుండి. అసలు కర్రసాం నేర్చుకోవాలన్న ఆశ ఎందుకు కలిగింది? ఇది మన ట్రెడిషన్ కాబట్టి ఇంకా ఇది అంతరించిపోతుంది, మనలాంటి వాళ్ళ వల్ల మళ్ళీ బయటకు వస్తుంది కదా అని. ఈ కరసాం నేర్చుకున్నాక నీ మీద నీ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయా ఏంటి? ఓకే, నేను ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళొచ్చు అని ఫీల్ వచ్చిందా? అవును, నాకు యాక్చువల్గా అందరిలో తిరగాలంటే చాలా భయం ఉంటుండే. సో ఇది నేర్చుకోవడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. మళ్ళీ అలాగే నేను జాబ్ చేసిన తర్వాత కొంచెం టైర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని. సో ఇది చేయడం వల్ల మళ్ళీ యాక్టివ్గా ఫీల్ అవుతున్నాను. కర్రసాం అనేది జానపద కళ, ప్రాచీన కళ, రాజుల కాలంలో యుద్ధంలో ఉపయోగించారు. ఇప్పుడు మన తెలంగాణలో గత కొంతకాలంగా చూస్తున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఈ కోరిక ఉండేది, కానీ కొన్ని సందర్భాలు నన్ను ముందుకు తీసుకురాలేకపోయాయి. కానీ ఇప్పుడు నేను ముందుకు వచ్చాను సోషల్ మీడియా ద్వారా. మన స్వర్ణ మేడం, ఆషిక్ సార్ వాళ్ళు చాలా అంటే చాలా బాగా నేర్పిస్తున్నారు. నా ఏజ్కి నేను చెయ్యలేను అనేవి కూడా వాళ్ళు స్టెప్ వైజ్గా కొంచెం చేసి నాకు బేసిక్ 1, బేసిక్ 2 వచ్చేటట్టు చేయించారు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను చేయమంటే నేను చేసేంత ధైర్యం నాకు ఉంది. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇక్కడే కాకుండా తమిళనాడులో నేర్చుకొని ఆ విద్యను ఇక్కడ మాకు నేర్పిస్తున్నందుకు వాళ్ళకి ఎప్పటికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటుంటామండి. మనతో పాటు మాస్టర్ కౌశిక్ గారు ఉన్నారు. సార్ ఈ కర్రసాం ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు? సార్ అసలు ఈ కర్రసాం నేర్చుకోవడానికి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు తెలుసుకుని? సార్ నమస్తే సార్. నమస్తే ఎట్లా సార్ మీ కర్రసాం జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? మేడం, బేసిక్గా నేనైతే మూవీ ఫీల్డ్లో చేస్తుంటాను, యాక్టర్ని.
సో నాకు అన్ని యుద్ధ కళలు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను ఈ కరసాం నేర్చుకోవడం జరిగింది తమిళనాడులో. అడ్వాన్స్ లెవెల్లోనే నేర్చుకున్నాము. ఒకసారి ఎంటర్ అయ్యాక ఇందులో నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉందని చెప్పి మనం అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకున్నాము. నేను మేడం గారు ఒకే దగ్గర నేర్చుకున్నాము. దాని తర్వాత ఇది తమిళనాడు ఆర్ట్ ఫామ్ సిలంబం మనం నేర్పించేది. ఇక్కడ కర్రసాం అనే పేరుతో కొంత బేసిక్ లెవెల్లో ఉంది. సో దీని అడ్వాన్స్ లెవెల్లో, ఎందుకంటే ఇది ఒక ఆత్మరక్షణ కళగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫిజికల్గా మెంటల్గా కూడా ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. ఎందుకంటే మనం 2 చేతులతో చేస్తుంటాము. సో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ 2 కూడా సింక్రనైజ్ అవుతాయి ఈ యొక్క ఆర్ట్ ఫామ్లో. మిగతా వాటి అన్నింటిలో రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్లో ఆడతారు, లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఆడతారు. దీంట్లో 2 కూడా ఈక్వల్ అయిపోతాయి. సో అందుకని ఇది మనకు పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ జనరల్గా ఇది మెడిసిన్లో కూడా కొంతమంది డాక్టర్లు కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండే పిల్లలకి, కొంచెం డల్గా ఉండే పిల్లలకి బ్రెయిన్ యాక్టివేషన్ కోసం కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు కొన్ని చోట్ల. సో అందుకని ఈ ఆర్ట్ ఫామ్ని పిల్లలందరికీ అందించాలి అన్న ఉద్దేశంతోనే మనం ఇక్కడ స్టార్ట్ చేసాము హైదరాబాద్లో. స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ పేరుతో, స్వర్ణ మేడం పేరుతో స్టార్ట్ చేసాము. ఇది లాస్ట్ 10 years నుంచి మనము రిజిస్ట్రేషన్ కాకుండా జనరల్ చెప్పుకుంటూ ఉన్నాము. దాని తర్వాత మధ్యలో మనం కల్చరల్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి, గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసాము. తర్వాత మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్, సమ్మర్ క్యాంప్స్ మాత్రం కండక్ట్ చేస్తూ ఉన్నాము ప్రజెంటు. దాదాపు ఇప్పటి వరకు మనకు ఎవ్రీ సమ్మర్లో కూడా ఒక 500-600 స్టూడెంట్స్ అటెండ్ అవుతూనే ఉన్నారు. అలా ఒక 10 years నుంచి చెప్తూనే ఉన్నాము. ఎట్లా సార్ ఈ కరసాములు ఏమైనా లెవెల్స్ ఏమైనా ఉంటాయా? మేడం ఇది సిలంబం, మన సిలంబంలో ఏంటంటే బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ 3 levels ఉన్నాయి. దీన్ని మనము ఇంకో లెవెల్ కూడా యాడ్ చేసి ఇంకా ఫారెన్లో వీటిని బాడీ మీద కూడా తిప్పుతారు. ఓన్లీ చేతుల మీద కాకుండా బాడీ మీద, తల మీద, మెడ మీద తిరుగుతూ ఉంటుంది. కర్రని పట్టుకోకుండా బాడీ మీద కర్ర తిరుగుతుంటుంది. దాన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసి 4 levels చేసాము ఇక్కడ. బేసిక్ level 1లో ఇప్పుడు వీళ్ళ పిల్లలంతా level 1 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు. level 2లో ఇవే కొంచెం అడ్వాన్స్ అవుతాయి. ఇవి ఏంటంటే మనకు తమిళనాడులో నేషనల్ వైడ్గా కాంపిటీషన్ జరుగుతుంటాయి. సిలబం కాంపిటీషన్ నేషనల్ వైడ్ జరుగుతుంది. తమిళనాడులో దీనికి స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంది గవర్నమెంట్ జాబ్స్కి. సో అక్కడ కాంపిటీషన్స్కి అంతా level 2 నుంచి స్టార్ట్ అవుతాయి. దెన్ level 3 ఏమవుతుందంటే వెపన్స్ యాడ్ అవుతాయి. దీంట్లో కర్రసామే కాకుండా దీంట్లో మనకు బ్లేడ్స్తో సురులు అనే ఒక వెపన్ ఉంటుంది, జింక కొమ్ములు అది బ్లాకింగ్ సంబంధించిన వెపన్ ఉంటుంది, బల్లెం ఉంటుంది. ఇట్లా ఒక 7 to 8 కైండ్ ఆఫ్ వెపన్స్, నాన్చా కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. వెపన్స్ వస్తుంది. దాన్ని level 3 చేసాము. level 4 ఓన్లీ బాడీ మీద రొటేషన్స్, ఇంకా చేతితో పట్టుకోకుండా బాడీ మీద ఎలా చేస్తారనే దాన్ని ఇంక్లూడ్ చేసాము. కరసాము ఫస్ట్ టైం నేర్చుకోవడం, ఇదివరకు ఫస్ట్ టైం. కర్రసాము నేర్చుకోక ముందే ఎలా ఉన్నావు, నేర్చుకున్న తర్వాత డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ నా హ్యాండ్స్ లైక్ వీక్ ఉండే, ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా గ్రిప్ కట్టి ఉంది. ఇంకా ఫిజికల్ కూడా కొంచెం పెరిగింది. నీ పేరు? జెనికా. ఎక్కడి నుంచి వచ్చావు? నాగోల్ నుంచి. నాగోల్ నుంచి వచ్చావు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఈ 40 days నుంచి నేర్చుకుంటా. వచ్చిందా కరసాము? వచ్చింది. మార్నింగ్ లేవడానికి ఇబ్బంది అవుతుందా? నీ పేరు? తన్మయ్. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? లాస్ట్ మంత్. ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారమ్మా మీ పాపకి కరసాము? 3 months అయిపోయింది మేడం. ఏంటి ఈ కరసామే నేర్పించాలో ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అని అంటే మా బ్రదర్ RSSలో ఉంటారనమాట. తనని చూసి ఇంట్రెస్ట్ అనిపించింది. వాళ్ళు నేర్చుకుంటామని చెప్పినందుకు వాళ్ళు 1 year నుంచి యూట్యూబ్లో చూసి ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏదో స్టిక్స్ తీసుకొని. దానివల్ల సరే ఎక్కడుంది ఏందని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇక్కడ నేర్పిస్తున్నారని చెప్పినందుకు ఇక్కడ జాయిన్ చేశాము 3 months. కరసాము నేర్పించక ముందు పాప ఎలా యాక్టివిటీ ఉండేది, నేర్చుకున్నాక యాక్టివిటీ ఎలా ఉంది? నేర్పించక ముందు అసలు లేజీ, మార్నింగ్ లేపడానికి కూడా చాలాసేపు లేపేదాన్ని. ఇప్పుడు చాలా తొందరగా లేపగానే లేచి వాళ్ళే యాక్టివ్గా ఇప్పుడు మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి స్టిక్స్ పట్టుకొని రెడీగా ఉంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయ్యారు, యాక్టివిటీ ఉండట్లేదు. ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు? ఇప్పుడున్న జనరేషన్ కంటే ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ పక్కన వాళ్ళని కూడా కాపాడడానికి ఇది ఒక ఆయుధంగా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారు సార్ కరసాము నేర్చుకోవడానికి? మేము ఉప్పల్ నారపల్లి నుంచి వస్తామండి. డైలీ 5:30కి పిల్లల్ని లేపి 6:30 వరకు గ్రౌండ్ చేరుకుంటాము. ఇది నేర్పించడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది నేర్పించినప్పటి నుంచి పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇంతకుముందుకు ఇది నేర్పించక ముందుకు అనేది కొంచెం లేవడానికైనా బద్ధకస్తంగా కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించకపోయేది. ఇది నేర్పించడం వల్ల యాక్టివ్గా ఉంటున్నారు. ఇంకోటి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. డైలీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఓన్గా ప్రాక్టీస్ చేయడం, ఇది ఒక ఆటలాగా వాళ్ళకు ఆడుకున్నట్టు ఉంటుంది, ప్రాక్టీస్ అయినట్టుగా కూడా ఉంటుంది.